2012 డిసెంబర్ 12న ప్రపంచం అంతమైపోతోందంటూ అప్పట్లో తీవ్రంగా ప్రచారం జరిగింది. ప్రళయం ముంచుకొస్తోంది, ప్రపంచం ఇంకా అంతమైపోతోంది అంటూ దీనిపై ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చ జోరందుకుంది. ఓ సైంటిస్టు లెక్కలు వేసి మరీ మానవాళికి ఆఖరి రోజుని డిసైడ్ చేసేశారు. నవంబర్ 13, 2026 ప్రపంచానికి చివరి తేదీ అంటూ దాదాపు 60 ఏళ్ల క్రితమే అత్యంత శాస్త్రీయంగా సైన్స్ మ్యాగజైన్ లో దీని గురించి ప్రచురించారు. దీంతో మరి కొన్ని నెలల్లో రాబోతున్న ఆ రోజున భూమి తన మోయగలిగే శక్తిని కోల్పోతుందా, జనాభా అనంతం అనే బిందువుని చేరుకుని సర్వనాశనం అవుతుందా? సైబర్నెటిక్స్ పితామహుడు హీన్స్ వాన్ ఫోయెస్టర్ చెప్పిన ఆ భయంకరమైన డూమ్స్డే కథా కమామిషి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. నవంబర్ 13, 2026 ఈ తేదీ చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన చర్చ జరుగుతోంది. ఇది జ్యోతిష్కుల ఊహాగానము, మతపరమైన గ్రంథాల్లో చెప్పిన ప్రవచనమో కాదు. ఒక శాస్త్రవేత్త గణిత లెక్కల ఆధారంగా చేసిన అంచనా. హీన్స్ వాన్ ఫోయెస్టర్ అనే శాస్త్రవేత్త చేసిన డూమ్స్డే గురించి 60 ఏళ్ల క్రితమే సైన్స్ మ్యాగజైన్లో ప్రచురించారు. డూమ్స్డే ఫ్రైడే 13 నవంబర్ ఏడి 2026 అనే ఆర్టికల్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ప్రపంచం అంతం గురించి చెప్పిన హీన్స్ వాన్ ఫోయెస్టర్ సాధారణ వ్యక్తి కాదు, ఒక గొప్ప ఫిజిసిస్ట్. జాన్ వాన్ న్యూమాన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన సైబర్నెటిక్స్ ప్రపంచపు పితామహుడు. ఆయన లెక్కల ప్రకారం ప్రపంచం అంతమయ్యే రోజు సరిగ్గా ఆయన 115వ పుట్టినరోజు కావడం. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆయన వేసిన గణిత సూత్రాలు మాత్రం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేశాయి. అయితే అణు యుద్ధాల వల్ల, ఉల్కల పడడం వల్లనో భూమి అంతం కాదని, మనుషుల వల్లే మనుషులు అంతమవుతారని ఆయన అంచనా వేశారు. జనాభా పెరుగుదల వల్లే భూమి అంతమైపోతుందంటూ ఆయన తేల్చి చెప్పారు. గత 2000 ఏళ్లుగా జనాభా కేవలం పెరగడమే కాదు, పెరిగే వేగం కూడా పెరుగుతూ పోతుంది. దీనినే శాస్త్రీయంగా సూపర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. సాధారణంగా జనాభా పెరుగుదల ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది, అంటే ఒక స్థిరమైన రేటుతో పెరుగుతుంది. కానీ పెరుగుదల రేటు పెరుగుతోందని ఫోయెస్టర్ గుర్తించారు. జనాభా పెరుగుదల ఒక దశలో నియంత్రణ కోల్పోయి గణిత పరంగా ఇన్ఫినిటీ అనే స్థితికి చేరుకుంటుంది. ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే 2026 నవంబర్ 13న జనాభా గరిష్ట స్థాయిని దాటి అనంతమవుతుంది. ఆ పరిమితి చేరుకున్నప్పుడు వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. భూమి మీద ఉన్న వనరులు పరిమితమైనవి. దీంతో జనాభా అనంతమైతే వనరులు 0 అవుతాయి. ఆక్సిజన్ అందదు, ఆహారం ఉండదు. భూమి ఒక్క మనిషిని కూడా మోయలేని స్థితికి చేరుకుంటుంది. అంటే మనుషులు ఒకరిని ఒకరు తొక్కేసుకునే స్థాయిలో ఈ వినాశనం ఉంటుందని ఆయన అంచనా వేశారు. అయితే ఆయన సిద్ధాంతంలోనే ఒక ట్విస్ట్ ఉంది. ఫోయెస్టర్ నిజంగా ప్రపంచం 2026 నవంబర్ 13న అంతమైపోతుందని నమ్మారా, లేక ఇది ఒక హెచ్చరిక మాత్రమేనా అంటే దీనికి సమాధానం కూడా ఆయన సిద్ధాంతాల్లోనే దొరుకుతుంది. ఆయన సెకండ్ ఆర్డర్ సైబర్నెటిక్స్ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేశారు. దీని ప్రకారం మనం ఒక వ్యవస్థను గమనిస్తున్నప్పుడు మనం కూడా ఆ వ్యవస్థలో భాగమే అవుతాం. మనం చేసే అంచనాలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా మనం ఒక ప్రమాదాన్ని ముందే ఊహిస్తే దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తాం. ఒక రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం. అదేవిధంగా ఫోయెస్టర్ ఈ డూమ్స్డే తేదీని చెప్పడం ద్వారా మానవాళిని హెచ్చరించాలని చూసి ఉండవచ్చు. ఇలా కొనసాగితే ఈ పరిస్థితి వస్తుంది, కానీ మీరు మారితే దాన్ని నివారించవచ్చు అనే సందేశం ఇవ్వాలనుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనినే ఆయన చెప్పిన ఎథికల్ ఇంపరేటివ్ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఎప్పుడు అవకాశాలను పెంచేలా ప్రవర్తించాలి, తగ్గించేలా కాదు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వనరులను ఎలా వినియోగిస్తున్నాం, పర్యావరణాన్ని ఎలా కాపాడుతున్నాం, జనాభా నియంత్రణపై ఎలా వ్యవహరిస్తున్నాం వంటి అంశాలన్నీ కలిసి భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఫోయెస్టర్ స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన డూమ్స్డే లెక్క కేవలం గణితం మాత్రమే కాదని, అది ఒక హెచ్చరిక లాంటిదంటున్నారు విశ్లేషకులు. మనుషులు కేవలం నెంబర్లను చూసి భయపడకూడదని, మేధస్సుతో భవిష్యత్తును మార్చగలమని ఆయన చెప్పారు. ఎప్పుడూ అవకాశాలను పెంచుకునేలా ప్రవర్తించు, తగ్గించేలా కాదు అని ఆయన బోధించారు. మన చేతుల్లోనే మన విధి ఉందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో రాబోయే ప్రళయం గురించి భయపడకుండా దాన్ని ఎలా ఆపాలి అనే దాన్ని గుర్తించాలని ఫోయెస్టర్ స్పష్టం చేశారు.
మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవన విధానం, మన బాధ్యత ఇవన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలో నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. దీంతో నవంబర్ 13, 2026 కోసం భయపడాల్సిన అవసరం లేదని, ఆ తేదీ మనకి ఒక పాఠం నేర్పుతోందని, ఇప్పటికైనా మారాలని సందేశాన్ని ఇస్తోందంటున్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తున్న మనం కేవలం ప్రేక్షకులు కాదు, ఈ వ్యవస్థను నడిపించే శక్తులు. అందుకే ముగింపు మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.